హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సూపర్ టేస్టీతో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మటన్ కర్రీని చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చీలు 2 వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg మటన్ తీసుకున్నాను. ఇప్పుడు మటన్ ని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మటన్ కొద్దిగా ఉడికేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం కొద్దిగా, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ 1, కట్ చేసుకున్న టమోటా 1 వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. అలాగే 3 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, మసాలానంతా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి. చూడండి, మటన్ పీసెస్ కూడా కొద్దిగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. మటన్ని ఇలా కొద్దిగా ముందుగానే ఉడికించుకుంటే కనుక మటన్ పీసెస్ అనేది గట్టిగా లేకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న మసాలా వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మటన్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కనుక నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ను ఉడికించుకోవాలి. ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, 2 టీ స్పూన్స్ మటన్ మసాలా వేసుకోవాలి. ఇలా లాస్ట్లో మటన్ మసాలా వేసుకోండి. అప్పుడే గ్రేవీ చిక్కగాను మటన్ టేస్టీగాను చాలా బాగుంటుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ను ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిందంటే మటన్ బాగా కుక్ అయినట్టు. చూడండి, మటన్ పీసెస్ కూడా మెత్తగా ఉడికాయి కదా. అంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. చూడండి, చాలా సింపుల్గా మటన్ కర్రీని రెడీ చేసుకున్నాం కదా. దీన్ని అన్నంతో కానీ చపాతీ, పూరి లాంటి వాటితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.